బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు యథేచ్ఛగా మద్యం పంపిణీ చేస్తున్నారు. కార్వేటి నగరం మండలం గోపిశెట్టిపల్లి పంచాయతీలో జీడీ నెల్లూరు వైసీపీ అభ్యర్థి సమావేశానికి వచ్చిన వారికి మద్యం పంచారు. ఓ సర్పంచ్ కారులో మద్యం బాటిల్ తీసుకువచ్చి వైసీపీ నాయకులు సమావేశం తర్వాత దానికి హాజరైన వారికి బహిరంగంగానే మద్యం పంచారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు యథేచ్ఛగా మద్యం పంపిణీ చేస్తున్నారు. కార్వేటి నగర మండలం గోపిశెట్టిపల్లి పంచాయతీలో జీడీ నెల్లూరు వైసీపీ అభ్యర్థి సమావేశానికి వచ్చిన వారికి మద్యం పంచారు. ఓ సర్పంచ్ కారులో మద్యం బాటిల్ తీసుకొచ్చిన వైసీపీ నాయకులు సమావేశం తర్వాత దానికి హాజరైన వారికి బహిరంగంగానే మద్యాన్ని పంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, యథేచ్ఛగా మద్యం పంపిణీ మీద డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి ఏదైతే డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సమావేశానికి వచ్చిన వారికి మద్యం పంపిణీని సర్పంచ్ కార్ నుంచి పంపిణీ చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కృపాలక్ష్మి ఏదైతే నారాయణ స్వామి కుమార్తె ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడి నుంచి వైకాపా తరఫున బరిలో ఉన్నారో ఆమె గోపిశెట్టిపల్లి కార్వేటి నగరం మండలం గోపిశెట్టిపల్లిలో ఈ రోజు ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఒక విఆర్ఓ మొత్తం సమావేశం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డిఎన్ పురం సర్పంచ్ కు సంబంధించిన వాహనంలో మద్యం బాటిల్స్ తీసుకుని వచ్చి సమావేశానికి వచ్చిన వారందరికీ పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే సీఎం డిప్యూటీ సీఎం గా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అదేవిధంగా ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనే ఈ విధంగా మద్యం దారుణంగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా అంటున్నారు. మద్యం పంపిణీ కారులో తీసుకొస్తున్నప్పుడు చెక్ పోస్టుల వద్ద కూడా పట్టుకోకుండా వదిలేశారని, తనిఖీలు చేయకుండా అధికార పార్టీకి సంబంధించిన వాహనాలను వదిలేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.